ఈ కూటమి ఎలా ఉంది సార్? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? రైతులకు గాని, అలాగే స్టూడెంట్స్‌కి గాని? రైతులు రైతులకి మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇంకా స్టూడెంట్స్ విషయం అయితే చెప్పాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి గారు కాలుకి వేసుకునే షూస్ దగ్గర నుంచి పైన డ్రెస్ వరకు ఆఖరికి టై ఇప్పుడు కాన్వెంట్ స్కూల్తో అంటే బయట ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే విధంగా గవర్నమెంట్ స్కూల్ని తయారు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున మధ్యాహ్న భోజనంలో పురుగులు అలాగే నాణ్యమైన బట్టలు ఇవ్వకుండా బ్యాగులు ఇవ్వకుండా చిరిగిపోయే బ్యాగులు ఆ పిల్లలకి అందజేసి అంటే ఈ పేదవాడు చదువుకోకూడదు. ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే పేదవాడు చదువుకోకూడదు. పేదవాడు చదువుకుంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి పోటీ వస్తాడని చెప్పి పేదవాడిని చదువుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఆఖరికి మెడికల్ కాలేజీలు అనేది ప్రైవేటైజేషన్ అని చెప్పి పీపీపీ అనే విధానంతో వాళ్ళ సొంత తొత్తులకి ప్రైవేట్ కాలేజీని అప్పచెప్పుకొని పేదవాడు డాక్టర్ అవ్వాలనే కళను నాశనం చేసిన కేవలం ఒకే ఒక్క ప్రభుత్వం ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం అన్న. అలా చూస్తాం ఇప్పుడు మెడికల్ కాలేజీ కూడా సీట్లు కేటాయించినటువంటి కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా పక్కకు వేరే కాలేజీకి కానీ వేరే హాస్పిటల్కి పంపిస్తున్నారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఇప్పుడు అంతెందుకన్నా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి అంటే హెల్త్ మిషన్ ఏమని చెప్పిందంటే 50 సీట్లు పులివెందులకు కేటాయిస్తామని చెప్పి సెంట్రల్ నుంచి మనకి 50 సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సీట్లు ఏం అవసరం లేదని చెప్పి వెనకాలకి పంపించేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే పేదవాడు డాక్టర్లు అవ్వకూడదు, పేదవాడు చదువుకోకూడదు, గొప్ప వాళ్ళు అయిపోతారు కదా, రేపు పొద్దున వాళ్ళకి ఎక్కడ పోటీ పడతారని భయం, వాళ్ళ అబ్బాయికో లేకపోతే వాళ్ళ మనవడికో. సరే గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ మీద దృష్టి పెట్టారా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు? అన్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కేవలం 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి అనౌన్స్ చేశారు. సుమారు 4000 సీట్లు ఆ 17 మెడికల్ కాలేజీలు కనుక అయిపోతే 4000 మంది డాక్టర్లు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున 5 కాలేజీలు కంప్లీట్ అయినా కూడా ఆల్రెడీ ఒక కాలేజీని రాయలసీమలో వాళ్ళ తొత్తులకు అప్పచెప్పడం జరిగింది. ఇలాగా పేదవాడిని చదువుకోవడమే కాకుండా ఆ ఏరియాలో అంటే ప్రాక్టీషనర్లు ఉంటారు. నేను 3rd ఇయర్లో 4th ఇయర్లో ఉంటా. డాక్టర్ కొరత లేని పరిస్థితి ప్రతి జిల్లా అడ్డుకుండేది. ఈ రోజున లేదంటే ఈ కూటమి ప్రభుత్వం చేసుకున్న దరిద్రం ప్రజలు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారు. ఎన్నికల ముందు ఫ్రీ సిలిండర్లు అన్నాడు, అలాగే నిరుద్యోగ భృతి అన్నాడు. ఈ 2 విషయాలు ఆయన గద్దె దించడం ఖాయం తెలియజేస్తున్నాను. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకి విభాగం కానీ అలాగే స్టూడెంట్ యూత్ విభాగం కానీ ఈరోజు మీటింగ్ జరిగింది. అసలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా విద్యారంగం పూర్తిగా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. ఏ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి ఎన్నికలకు ముందు ఎన్నో ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చిన తరువాత వాటినన్నిటిని కూడా తుంగలో దొక్కడం మనందరూ కూడా కళ్ళగట్టిన విధంగా కనపడతా ఉంది.